కొడిమ్యాలలో ఘనంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీల నిర్వహణ. ధ్యాన్ చంద్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. ఎం విజయేంద్ర 120వ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి మరియు 13వ జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్న పాఠశాలలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొదట గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజామల్లయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయేంద్ర మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, దేశభక్తి అలవరచుకుని క్రీడలలో రాణించాలని ఉద్బోధించారు. ఒక సైనికుడిగా, మేజర్గా సైన్యంలో పనిచేసిన దీశాలి అని ధ్యాన్ చంద్ సేవలను ఆమె కొనియాడారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజామల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యాన్ చంద్ జీవిత చరిత్రను వివరించారు. ధ్యాన్ చంద్ ఆగస్టు 29, 1905లో మేజర్ ధ్యాన్ చంద్ ఉత్తర్ ప్రదేశ్లో జన్మించారని తెలిపారు. హాకీ మాంత్రికుడిగా ధ్యాన్ చంద్ 1928, 1932, 1936లలో వరుసగా 3 బంగారు పతకాలు భారతదేశం ఒలింపిక్ క్రీడల్లో సాధించేందుకు ఆయన ఎంతో కృషి చేశాడని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ క్రీడాంశాలలో బాలికలకు క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజామల్లయ్య, ఉపాధ్యాయులు హమీదుల్లా ఖాన్, విజయలక్ష్మి, సంపత్, క్రాంతి కుమార్, అంజయ్య, తిరుపతి రెడ్డి, విమల, మోహనమ్మ అఫ్రోజ్, మన్మథరెడ్డి, రాజ్ కుమార్, రమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని కూడా అక్కడ కోర్టులో సిద్ధంగా ఉన్నాయి. తర్వాత ఈ కార్యక్రమం మొదట అవుతుంది. అయిన తర్వాత మన మేడం గారు పూలమాల అలంకరణ చేస్తారు. గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ధ్యాన్ చంద్ గారికి నివాళులు అర్పించిన తర్వాత వెరీ గుడ్. నేషనల్ స్పోర్ట్స్ డే విన్నారా? ఇంతకుముందు పేరు జరుపుకున్నారా? సెలబ్రేషన్స్ అదే అంటే మీరే కాదురా పిల్లలు, నేను కూడా నాకు తెలిసినంత వరకు క్రీడా దినోత్సవం గురించి విన్నాం. కానీ అట్లా ధ్యాన్ చంద్ గారి ఫోటో పెట్టుకోవడం, ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవడం, వారి గురించి ఇంత విపులంగా తెలుసుకోవడం, మేబీ నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం సార్ హాకీ ప్లేయర్, ద గ్రేటెస్ట్ హాకీ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా అని విన్నాం. కానీ మరి అంత పెద్ద పర్సనాలిటీ గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు కూడా. ఒలింపిక్ గేమ్స్ అయితే అలా 7 మెడల్స్ సాధించినటువంటి ఘనత ఇది. అయితే మనకు హాకీ లోపల మొన్న కూడా ప్యారిస్ ఒలింపిక్స్ లోపల మనకు పథకం రావడం జరిగింది, కాంస్య పథకం. సో ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు మనం బ్రిటిష్ అండర్ రూల్డ్, మనం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనం లోపల ఉన్నాం. ఈయన హాకీ మాంత్రికుడు, అంటే హాకీ మాతృభూమి అంటే నాకు దేశభక్తి, నా కన్న తల్లికి ద్రోహం చేసిన అని చెప్పి ఆయన ఆఫర్ను తిరస్కరించి భారతదేశ సైనికునిగా చివరికి మేజర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ధ్యాన్ చంద్. సో కాబట్టి అట్లాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి విద్యార్థి దశ లోపల మీకు ఉంటుందని తెలియజేస్తూ, మరి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి పాఠశాలలో కావచ్చు, ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు కూడా మన డివైఎస్ఓ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో స్టేడియంలో, మినీ స్టేడియంలో జగిత్యాలలో కూడా బ్యాడ్మింటన్ తదితర ఉద్యోగస్తులకు కూడా పెట్టడం జరిగింది. ఉంటే ఉత్సాహం ఉంటే సాధించలేదు ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కానీ వచ్చి అక్కడ ఆడితే ఏమవుతుంది, అమ్మాయిలకు స్ఫూర్తి నింపింది. మేడం చప్పలు కొట్టండి గట్టిగా. అయితే నేను ఒక్కటే మీకు చెప్పేది, మనము ఏ పోటీలు ఉన్నా కూడా మనం ఏం చేయాలి, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి.